నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సోమవారం విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సంగం సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలలో సంగం ఎస్ఐ భోజనాయక్, ఏఎస్పేట ఎస్ఐ జిలానీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్ సందర్భంగా మండలంలోని రౌడీ షీటర్లు, అనుమానితుల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారి వివరాలను పరిశీలించారు. వాహనాల రికార్డును తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో పోలీసులు సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి వినియోగం, దొంగతనాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ శ్రీనివాసరెడ్డి సూచించారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. బండి తీసుకురా బండి తీసుకురా అక్కడ ఈ బండి కోసం కదా బండి కదా ఇది బిత్తికి కొవ్వు ఫ్లెక్సీలు కూడా ఎవరు వాడికి ఇచ్చి మీ మునుపంగా ఏదో మళ్ళీ మేము చెడు మధ్యలో పోతుంది. ఏదైనా దబ్బుకున్న బ్రేకేజ్ లేకపోతే పక్కన. ఈరోజు సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఈ ఏరియాలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 22 బైక్స్, 2 ఆటోలు తీసుకొని వాటిని వెహికల్ రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించాము. అట్లానే ఇక్కడ ఉన్న బ్యాడ్ క్యారెక్టర్స్, రౌడీ షీటర్స్ వాళ్ళ హౌసెస్ను కూడా సర్ప్రైజ్గా చెక్ చేసి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ వల్ల ప్రాబ్లం ఏముందా అని చెక్ చేసి లోకల్గా కనుక్కోవడం జరిగింది. అట్లానే ఇక్కడ వీళ్ళందరూ జెండాదిబ్బలో ఉన్న పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఏదన్నా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళకి గంజాయి, తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్, వీటి గురించి దొంగతనాలు, వీటి గురించి కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది.